10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలో అడుగుపెడుతున్న జిల్లావాణి ప్రేక్షకులకు ప్రకటనకర్తలకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. 25 ఏళ్లుగా అమ్మవారి సేవలో గురు భవానీ మద్దాల అమ్మాజీ ఆధ్వర్యాన శాస్త్రోక్తంగా సాగుతున్న శ్రీ విజయదుర్గ భవానీ పీఠం నందు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించబడును. చిరునామా విశాఖ జిల్లా పెంతుర్తి మండలం జీవీఎంసీ 93వ వార్డు వేపగుంట ప్రధాన కూడలిలో. నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు. పెందుర్తి మండలం వేపగుంటలో శ్రీ విజయదుర్గ భవానీ పీఠం పరిధిలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం. సమాజ జాగృతికి వెలుగులు నింపిన మహోన్నత వక్త మహాకవి గురజాడ అనే పేర్కొన్న వ్యక్తులు. శ్రీకాకుళంలో గురజాడ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం సద్వినియోగించుకోవాలన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ చైర్మన్. సబ్బవరం మండల కేంద్రంలో రైతులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న చెక్కుల పంపిణీ చేసిన గండి దేముడు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జరిగిన జంట హత్యలు, మరొకరిని హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు. బాకీ తీర్చమని అడిగినందుకు స్నేహితులైన శ్రీనివాసులు సూరిబాబును హత్య చేసిన గంగాధర్ను అరెస్ట్ చేసిన సిఐ శ్రీనివాస్. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాంప్రదాయ నృత్యాలతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆటపాటల నడుమ అమ్మ శరన్నవరాత్రులు ఆరంభమయ్యాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట గ్రామంలోని శ్రీ విజయదుర్గ భవానీ పీఠంలో పరిధిలో గురు భవానీ మద్దాల అమ్మాజీ ఆధ్వర్యంన శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ముందు అమ్మవారిని మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల తీపి పదార్థాలతో వైభవంగా సారె ఊరేగింపు నిర్వహించారు. సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి వందలాది మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో వేడుక నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అమ్మజమ్మ పీఠం ప్రతినిధులు మద్దాల నరసింగరావు, వెంకటరమణ, సాయి, లోకేష్, భవానీ, తేజ, మూర్తి, జగదీష్, కక్కిరాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వేపగుంట గ్రామంలోనే ఇలాగ నేను అమ్మవారిని 25 సంవత్సరాలు బట్టి పెట్టడం జరుగుతుంది. అందరూ వేపగుంట గ్రామంలో పెద్దలు అందరూ కూడా సుఖశాంతులు సంపూర్ణంగా నిత్యంలో పిల్ల పాపలతో ఆయురారోగ్యం ప్రసాదించాలని నాకు శక్తినంత వరకు కూడా ఈరోజు వరకు కూడా అమ్మవారి అనుగ్రహం ఎంతవరకు పెడితే అంతవరకు కూడా ఈ పూజా కార్యక్రమం చేస్తున్నాము. ఉదయం సాయంకాలం కూడా కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ఆ తర్వాత కలసాలు ఉదయం కంటూ బుధవారం అన్నపూర్ణ అవతారం నాడు అయితే కంపల్సరీగా అన్నదానం జరుగుతుంది. ఆ శక్తి నాటి వరకు చిన్న 1000 మంది కండి ఈరోజు 5,000 జనం వరకు కూడా అమ్మవారు నాకు ఆ శక్తి ఇచ్చి ఆ అనుగ్రహాన్ని ఇచ్చి గ్రామ ప్రజలు అందరూ కూడా భవానీ భద్రేటి అందరూ కూడా సహకారంతో ఈరోజు ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఉంటాయి, పోరాటాలు జరుగుతాయి. కొండకి జ్యోతి నడుచుకొని ఇంట్లో మాలధారణ ధరించిన భక్తులందరూ కూడా చాలామంది పెద్దలేటి అందరూ కూడా చాలా ఇదిగా సంతోషంగా కూడా పాదయాత్రకి సింహాచలం నడిచి వార్తతో మేము వెళ్ళడం జరుగుతుంది. అలాగే వెళ్తున్నాం. చక్కగా ఈ రోజు అయితే అమ్మవారు మాకు సిద్ధించినంత వరకు ఈ విధంగా మేము జరుగుతున్నాం. వేపగుంట గ్రామంలోనే ఇలాగ 25 సంవత్సరాలు బట్టి అమ్మవారిని మేము పెట్టడం జరుగుతుంది. ఇలాగే వేపగుంట గ్రామంలో పెట్టడం కండి అలాగే 100 మంది కండి 500 మంది 1000 మంది ఈరోజు ఇలాగా భోజనాలు అన్నసంతర్పణ రేటి, పూజా కార్పొరేటి, కుంకుమ పూజ రేటి, ఉదయం సాయంకాలం కుంకుమ పూజలు, పాదయాత్ర, అన్నపూర్ణదేవి అవతారం నాడు భోజనాలు రేటి, ఇవన్నీ కూడా మాకు శక్తినంత వరకు కూడా
గ్రామం ప్రజలు కూడా చల్లగా క్షేమంగా ఉండాలని ఈ విధంగా నేను అమ్మవారిని 25 సంవత్సరాలు బట్టి ఇదే విధంగా నేను పెడుతున్నాను. అమ్మవారి శక్తి ఇచ్చి అనుగ్రహం ఇచ్చి ఈ భవానీ భక్తులను అందరినీ కూడా కాపాడి చల్లగా క్షేమంగా ఉండాలని అమ్మవారిని వదిలేసి నామస్మరణ స్మరించుకొని అమ్మవారి సేవలోని చేస్తున్నాను. సమాజ జాగృతికి వెలుగుజాడ గురజాడ అని వక్తలు పేర్కొన్నారు. తన రచయితలతో సమాజాన్ని మేల్కొల్పిన మహాకవి గురజాడ అన్నారు. శ్రీకాకుళం పట్టణం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కర్తల స్మృతివనంలో సంఘ సంస్కర్త గురజాడ 163వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విగ్రహదాతలు జామి భీమశంకర్, పత్తి సుమతితో పాటు గాంధీ మందిరి కమిటీ ప్రతినిధులు వావిలపల్లి జగన్నాథం నాయుడు, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, నక్క శంకర్రావు, కొమ్ము రమణామూర్తి తదితరులు గురజాడ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పత్తి సుమతిని గాంధీ మందిర కమిటీ నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి నాగేశ్వరరావు, మెట్ట అనంతరం భట్లు, శాస్త్రి, సువారి రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఒట్టి మాటలు కట్టి పెట్టమని బోధించి దేశమున్ ప్రేమించు ధీవరుండు. ఒట్టి మాటలు కట్టి పెట్టమని బోధించి దేశమున్ ప్రేమించు ధీవరుండు. ముత్యాల సరముల సత్యాలు వినిపించి సంఘ సంస్కర్తగా జనులు పొగడా. రచయించే తొలగ దురాచారములను కన్యాశుల్కమును పేర నాటకంబు. పుత్తడి బొమ్మయౌ పూర్ణమ్మ కథనంబు కన్యకన్ రచయించి ధన్యుడయ్యే. వెలిగి గురజాడ వంశాబ్ది విదుడనంగా భవ్య రూపంబు కలిగించే భాషయందు రహిని వెంకట అప్పారావు మహితయసుడు మార్పు తెచ్చిన ధీశాలి మార్గదర్శి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సంఘ సంస్కర్త, కులరహిత సమాజ వ్యవస్థాపకకర్త, విద్యాధురీనుడు, తెలుగు భాషని సరళీకరించి అందించినటువంటి మహానుభావుడు గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఒక 2 మాటలు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. మొదటిది, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టమని చెప్పారు. ఆ గట్టి మేలు తలపెట్టమని ఆయన చెప్పిన మాటలకే పూర్తిగా ఈవేళ గాంధీ మందిరం మనకు కనబడుతూ ఉంది. దేశభక్తి నాకు ఉందని చెప్పడం కాదు, దేశభక్తిని మనం చూపించాలి. ఆ దేశభక్తి యొక్క స్మారకాన్ని గుర్తులను మనం చూపించాలి. మన దేశభక్తిని ప్రకటించుకోవాలన్న దానికి ప్రతిరూపమే ఈ గాంధీ మందిరం. అలాగే హితేన సహితం సాహిత్యం అన్నారు పెద్దలు. ఏ సాహిత్యం అయితే సమాజానికి హితాన్ని చేకూరుస్తుందో, ఏ సాహిత్యం అయితే సమాజాన్ని సంస్కరిస్తుందో, ఏ సాహిత్యం అయితే సమాజానికి మేలు చేకూరుస్తుందో అదే నిజమైన సాహిత్యం అన్నది ఆయన అభిప్రాయము. ఆయన కవితల ద్వారా, ఆయన రచనల ద్వారా ఈ సమాజానికి అందించారు. ఆ రచనలు అన్నవి ఒక సమగ్ర హరిణి, అంటే ఒక ఎన్సైక్లోపీడియా అని మన వాళ్ళు చెప్తారు. అటువంటి అంశాలన్నీ కూడా అందులో నిండి ఉన్నాయి. గురజాడ వారి కవితని మనం వెతికినప్పుడు అందులో దొరకనిది ఏమీ లేదు. అది మహాసముద్రం. ఆ సముద్రంలో ఆణిముత్యాలు, వజ్రాలు ఎన్నో 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 దొరుకుతాయి. అటువంటి సంఘ సంస్కర్తని ఈవేళ అతని జయంతి సందర్భంగా మనం సంస్మరించుకుంటూ ఉన్నాము. ఇందులో నా యొక్క ప్రధానమైనటువంటి కోరిక ఏంటంటే, మన పాఠశాలలు ప్రారంభ సమయంలో ఒక సమావేశం జరుగుతుంది పిల్లలతో. ఆ సమావేశంలో గురజాడ వారు రాసినటువంటి ఈ దేశభక్తి గేయాన్ని, దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు అన్నదాన్ని ప్రతిరోజు పిల్లలతో చదివించాలి అన్నటువంటిది ఆ దేశభక్తి గేయం అన్ని గేయాలతో పాటు పిల్లలకి రావాలన్నది నా అభిప్రాయం. మొదటిది. రెండవది, ఇంటాక్ సభ్యుడిగా ఆయన మన సంస్కృతి సంప్రదాయాల వారధి గురజాడ. ఆయన గుర్తులు చెరిగిపోకూడదు, చిరస్మరణీయంగా ఉండాలి అంటే ఆయన నివాసం మరి మన విజయనగరంలో ఉంది. ఆ నివాసాన్ని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాలయంగా, ఆయన సంస్మరణ, ఆయన తాలూకా బాధ్యతలు, ఆయన చెప్పినటువంటి అంశాలకు ప్రతిబింబించే విధంగా ఉండాలంటే ప్రభుత్వం దాన్ని ఒక దేవాలయంగా, ఒక ఆధునిక సాహితీ సమాహారంగా రూపొందించాలని
రెండవ కోరిక కోరుకుంటూ ఉన్నాను. ఇక మూడవది, ఆయన యొక్క జయంతిని ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారికంగా ప్రకటించి ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశానికి సంఘ సంస్కర్త ఆయన, యావత్ దేశము గర్వించే విధంగా జాతీయ స్థాయిలో ఒక అధికారిక కార్యక్రమంగా ప్రకటించాలి అన్నది మూడవ కోరిక నాది. మరి ఆయన పాఠ్యాంశాలలో ఆయన అంశాలు చాలా చేర్చారు. అవన్నీ కూడా మనం చదువుతూ ఉన్నాము, అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాము. కానీ వాటికి సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడంలోనే మనం ముందుకు వస్తూ ఉన్నాం, ముందుకు రావటం లేదు. రావాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తూ, ఆయన గురజాడ కాదు, ఆయన మనకి గురువు. ఆ గురువు యొక్క జాడే మనందరికీ గురజాడగా మనం పిలుచుకొని ఆయన అడుగు జాడల్లో నడుస్తామని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ, ఈ గాంధీ మందిరంలో ఈ విగ్రహాన్ని స్థాపించి మనందరికీ ప్రతి ఏడాది కనీసం ఒక్కసారైనా ఆయన గురించి సంస్మరించుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన జామి భీమశంకర్ గారికి, శ్రీమతి పత్తి సుమతి గారికి ఈ గాంధీ మందిర సభ్యుడిగా హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సబ్బవరం మండల కేంద్రంలోని దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ కార్యాలయంలో రైతులతో సమావేశం జరిగింది. దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ చైర్మన్ గండి దేముడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ కోన తాతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కోన తాతారావు మాట్లాడుతూ సహకార సంఘ సంస్థలలో రైతులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు రాష్ట్రంలో 2239 సహకార సంస్థలను కంప్యూటరీకరణ చేయడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం, సంస్థ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. అనంతరం చైర్మన్ తాతారావు చేతుల మీదుగా రైతుల రుణాల చెక్కులను అందజేశారు. అంతకుముందు పిఏసిఎస్ చైర్మన్ గండి దేముడు మాట్లాడుతూ గతంలో సొసైటీ అధ్యక్షతన బొండ సత్యారావు సభ్యులు చేసిన కృషి వలన సంస్థకు ప్రభుత్వం అవార్డులు అందజేసిందన్నారు. తాను కొత్తగా అధ్యక్షునిగా బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే 1,18,00,000 రూపాయలు వివిధ రకాల రుణాలు రైతులకు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు పల్ల తాతారావు, బొబ్బరి కన్నారావు, భరణికాన బాబురావు, బోండ సత్యారావు, కె కృష్ణంరాజు, కొటాన అప్పారావు, కోరాడ శ్రీనివాసరావు, సిఈఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాత్రి గౌరవ పెట్టాను. మీటింగ్ అయినట్లయితే గౌరవ శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఇతర ప్రజలందరూ కలిసి మాట్లాడేది అది ఎలాగా ఉంది. కానీ నేను నేరుగా రైతులతో ఇంటరాక్ట్ అయితే సొసైటీస్ ఏ విధంగా సేవలు అందిస్తే రైతులకి బ్యాంక్ తాలూకా అవసరం ఏ మేరకు ఉంది, ఈ రెండు తెలియాలని తెలుసుకుందామని వచ్చాను. పెద్ద మీటింగ్ చేశాను, చాలా సంతోషం. దేవుడు గారు అందరూ పెద్దలందరూ కూర్చోబెట్టారు. ఓకే, నేను చూస్తున్నటువంటి సొసైటీస్లో ఇది ఒక మంచి సొసైటీ. నేను ఎప్పటికీ పాయకరావు పెట్టాలి, మానవుల, నర్సీపట్నం, చౌడవరం అక్కడక్కడ సొసైటీస్ అన్నింటి కూడా 98లో ఉంటే దాంట్లో 25% సొసైటీస్ ఇప్పటికే నేను నేరుగా పరిశీలించడం జరిగింది. సాధక బాధకాలు రైతులకు ఏ విధంగా ఉన్నాయి, సొసైటీ ఇచ్చే పథకాల్లో కానీ అవసరాల్లో కానీ తీరుతున్నాయా, బ్యాంకు దగ్గర ఉన్నటువంటి పథకాలు మీకు నేరుగా ఏ రకంగా అందించాలి అనేటువంటిది మా ప్రధాన ఉద్దేశం. అందుకనే ఇందాక దేవుడు బాబు గారు అడిగినట్లు ఈ సొసైటీ పనితీరు వల్ల లాభాల్లో లేదు, సొసైటీకి ఉన్న ఆస్తుల వల్ల లాభాల్లో ఉంది. సొసైటీకి ఉన్నటువంటి అద్దెల వల్ల ఇది లాభాల్లో ఉంది తప్ప సొసైటీ యాక్టివిటీ వల్ల లాభాలు లేదు. ఒకటి. రెండు, అట్లీస్ట్ 56 లక్షల వరకు ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు, అవి ఎవరి దగ్గర ఉన్నాయి. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో సుపరిపాలన అనేటువంటి జరుగుతారని పారదర్శకంగా ఉంటారు. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి వెన్నుముకైనటువంటి సహకార వ్యవస్థలో పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ జరగాలి. కంప్యూటరీకరణ జరిగితే ఎవరు దొంగలు,
ఎవరు మంచివాళ్ళు దొంగలనే అనుకో. చాలా కాలం నుంచి ఇంట్లో ఈ సొసైటీలో ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు టర్న్ ఈ సంవత్సరం ఉండాలని జిల్లా కేంద్ర సహకారం బ్యాంక్ చేస్తామో గుర్తించాలి. నాకు సోదరుడు చెప్పినట్టు రైతులకి ఏ మేరకు మేలు చేయగలుగుతామనేది ప్రధాన అంశం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జరిగిన జంట హత్యలు, మరొకరిని హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యలకు కారణమని గుర్తించారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ ఈ కేసుకు సంబంధించి వివరాలు మీడియాకు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన రంపం గంగాధర్ తన బంధువులైన రంపం శ్రీనివాస్, తోరాటి సూరిబాబు, స్నేహితుడైన కుంపట్ల బాబ్జీ వద్ద అప్పులు తీసుకున్నారు. అప్పులు చెల్లించాలని, కొంతకాలంగా డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. నేపథ్యంలో గంగాధర్ తన బంధువైన శ్రీనివాస్, సూరిబాబులను ఫ్రైడ్ రైస్ పార్టీ ఇస్తానని పిలిచి గ్రామ శివారునున్న పొలంబావి దగ్గరకు తీసుకువెళ్లి ఫ్రైడ్ రైస్ తింటుండగా శ్రీనివాసులు, సూరిబాబును గంగాధర్ నూతిలోకి తోసి హత్య చేశారు. అనంతరం స్నేహితుడైన కుంపట్ల బాబ్జీని కూడా హత్య చేసేందుకు గొల్లప్రోలు సుద్దగడ్డ కాలువకు తీసుకువెళ్లగా బాబ్జీ తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని మన తాడిపత్రిలో జంట హత్యలు, హత్యాయత్నం చేయబోయినటువంటి పిటిషన్ మేరకు ఎవరైతే రంపం శివదుర్గ ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం, అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి సారో దర్యాప్తుకి కూడా వచ్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే చనిపోయారో రంపపు శ్రీనివాసు, అలాగే తోలేటి సూరిబాబు, వీళ్ళ ఇద్దరిని కూడా బావిలో చంపేయటం అనేటువంటిది జరిగింది. అలాగే ఇంకా కుంపట్ల సూరిబాబు అలియాస్ బాబ్జీని కొంగగొట్టు కాలువ దగ్గరికి తీసుకెళ్ళి హత్యాయత్నం చేయడానికి చేసి చంపబోయాడు అనేటువంటి దాని మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెంటనే ఎస్ఐస్ని అందరినీ కూడా బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తులో భాగంగానే ఇవాళ మాకు వచ్చినటువంటి సాంకేతిక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎలాగైతే టెక్నాలజీని ఉపయోగించి, అంటే సీసీ ఫుటేజ్ని కానీ ఏదైతే టవర్ డంప్స్ ద్వారా కానీ ఉపయోగించిన తర్వాత ఈ హత్య అనేటువంటిది ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ విషయంలో జరిగినటువంటిది అనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ రోజుని మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగా పిఠాపురం రైల్వే స్టేషన్లోని ముద్దాయి అనేటువంటి ఎవరైతే రంపం గంగాధరో చేసినట్టుగా నిర్ధారించుకుని ఆయన్ని ఆ ప్లేస్లో అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. రిమాండ్ రిపోర్టు రెడీ చేసి తర్వాత జ్యుడిషియల్ కస్టడీ గురించి ఇవాళ కోర్టులో హాజరుపరచడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కేసులో పూర్వపరాలు ఉపయోగించినటువంటి అయితే వీళ్ళందరూ కూడా రక్త సంబంధికులు, బంధువులు. ఈ డబ్బుల విషయంలోనే అంటే ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వీళ్ళందరి దగ్గర అప్పులు చేయటం, అప్పులు తీర్చమని మధ్యవర్తిగా ఉన్నందుకు, అలాగే మా అప్పు కూడా తీర్చమని చెప్పినందుకు ఒక ప్లాన్ ప్రకారంగా, పథకం ప్రకారంగా వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఎవరైతే ఈ వరి చేను చేస్తున్నటువంటి చిన్నాగారు చేను దగ్గరికి, ఆ బావి దగ్గరికి వీళ్ళిద్దరిని కూడా పిలిపించుకోవటం, ఎవరైతే శ్రీనివాసుని సూరిబాబుని అక్కడ వాళ్ళిద్దరిని బావిలోకి తోసేసి హత్య చేయటం. అది అయిపోయిన తర్వాత ఎవరైతే మన సూరిబాబు అలియాసు బాబ్జీ పిలిపించుకోవటం, మళ్ళీ బండి ఎక్కించుకుని కాలువ దగ్గరికి, కొంగ కాలువ అదే సుద్దగడ్డ వాగు దగ్గర తీసుకెళ్ళి అక్కడ చంపబోయేటప్పటికి తప్పించుకుని వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. ఈ రైతు తెల్లవారులో కూడా ఏలేశ్వరం పట్టణంలో జేవిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 15 సంవత్సరాలుగా ఏలేశ్వరం పట్టణం లింగవరం కాలనీ నందు జువ్విన వీర్రాజు, వీరరాఘవమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రజల సహకారంతో దేవి నవరాత్రి పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేపడుతున్నారు. అమ్మవారి విగ్రహాన్ని భక్తుల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. అనంతరం మండపంలో వేద పండితులు ప్రత్యేక పూజలతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ జరిపి నవరాత్రులకు రోజుకు అలంకారంతో 9 రోజులు ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు.
దుర్గాదేవి విగ్రహం ఊరేగింపు సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా జువ్విన వీర్రాజు, వీరరాఘవమ్మలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి, చెల్లమయ్య, నాయకులు బదిరెడ్డి వెంకన్న, బాబు, సామంతుల సూర్యకుమార్, వాగు బలరాం, సఖిరెడ్డి, బుజ్జి, సామంతుల ఫణి, పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. జై భవాని, జై జై భవాని. మరి ఏలేశ్వరం నగర పంచాయతీ మరి లింగవరం కాలనీలో 15 సంవత్సరాలు పెట్టించి మరి అమ్మవారిని చక్కగా నిలబెట్టడం జరుగుతుంది. మరి నిలబెట్టడం అంటే మరి అందరి సహకారంతో మరి లింగవరం కాలనీ, కంబాలం కాలనీ, మొక్కారా కాలనీ, ఈ కాలనీ వాసులు అందరూ సహకారంతో మరి చక్కగా మరి మా అదృష్టంగా భావిస్తూ అమ్మవారిని చక్కగా కొలుస్తున్నాం. మరి ఈ 15 సంవత్సరాలు పెట్టించి ఎంతో చక్కగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఇంత చక్కగా ప్రోగ్రాం చేయడానికి మాకు సహకరిస్తున్నటువంటి మా లింగవరం కాలనీ 50 మంది ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే మరి అధికారులకు, అలాగే నాయకులకు, ఆ కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే మరి మా దుర్గమ్మ అమ్మవారు మీరు చెప్పుకోవాలంటే 15 సంవత్సరాలు పెట్టి మరి మా చేతుల మీదే జరగడం, ఒక్కరోజు కూడా ఒక్క సంవత్సరం కూడా ఆగకుండా 15 సంవత్సరాలు జరగడం. మరి ప్రతిరోజు కూడా కుంకుమ పూజలు జరగడం, మరి ప్రతిరోజు కూడా సాయంత్రం 8 గంటల నుంచి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగటం, ఇవన్నీ కూడా మా చేతుల మీద జరుగుతున్నట్టుకు మేము చాలా సంతోషిస్తున్నాం. జై భవాని, జై జై భవాని. జై జయ దుర్గా. హిందూ భక్తకోటికి శరన్నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు. ఏలేశ్వరం నగర పంచాయతీ లింగవరం కాలనీ మెయిన్ రోడ్లో 15 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ దేవి నవరాత్రి ఉత్సవాలకు సహకరిస్తున్న మా కాలనీ ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలా జరగడానికి ప్రతి ఒక్కరూ తోడ్పడబడుతున్నారు. ఈ సహకరించిన పత్రికా సోదరులకు, సోషల్ మీడియా సభ్యులకు, నాయకులకు, ప్రజలకు, అనుబంధ విభాగ సభ్యులకు అందరికీ కూడా మా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉదయం అమ్మవారికి ప్రతిష్టాపన అనంతరం కుంకుమ పూజలు, నవవర్ణార్చన, లక్ష కుంకుమార్చన, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, మా కాలనీ బృందంచేనే భజన కార్యక్రమం, అది కూడా మా కాలనీ బృందంతోనే, ఇంకా దీపాలంకరణ సేవ, బోనాల ఉత్సవం, వెంకన్నబాబు పాట, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ కాలనీ సభ్యులందరితోనూ మేము వీళ్ళందరి సహాయ సహకారాలతో మా చేతుల మీదుగా మేము చేయడం మాకు ఈ దుర్గమ్మ ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మన హిందూ బంధువులందరూ ఎన్నో చేయాలని, ఇలాగే ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించి మీ అందరి దీవెనలు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దుర్గా భవానీ మాతాకు. పురాతన హైందవ సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన కానిస్టేబుల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పిఠాపురంలో మంగాయమ్మరావుపేట, ఇంద్రానగర్ లో హిందూ పురాతన సంప్రదాయ పద్ధతిలో వెంకన్న బాబు పాట అక్కడ స్థానికులు నిర్వహించారు. హిందువులు ఎంతో సంప్రదాయంగా నిర్వహించే సదరు కార్యక్రమంలో పోలీసులు అడ్డుకుని కార్యక్రమాన్ని నిలిపివేయాలని దౌర్జన్యం చేశారంటూ అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ నాయకులు వెంకటేశ్వరరావు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నమస్కారం, జై శ్రీరామ్. మనం పిఠాపురం మంగమ్మరపేటలో ఉన్నాం. నిన్న రాత్రి ఒక భక్తురాలి ఇంటికాడ కోల సంబరం వెంకటేశ్వర స్వామి యొక్క పాట పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇంద్రనగర్లో కూడా అమ్మవారి యొక్క సంబరాల నిమిత్తం నిన్న రాత్రి వెంకటేశ్వర స్వామి పాట పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా రాత్రి ఇక్కడికి వచ్చిన పోలీసులు ఎవరైతే కానిస్టేబుల్ గారు ఉన్నారో ఆయన చాలా దురుసుగా ఇక్కడ ఉన్న భక్తుల మీద, ఎవరైతే కార్యక్రమం పెట్టుకున్నారో వాళ్ళ మీద నిర్వహిస్తున్న వారి మీద దురుసుగా ప్రవర్తించి వైర్లు లాగేసి ఆయన ఇష్టం వచ్చిన మాటలతో మాట్లాడి వీళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడి యాంప్లిఫైరు, అలాగే సౌండ్ బాక్సులు, అలాగే సంబరాలు చేసే ఏదైతే డప్పులకు సంబంధించినవి, తాళాలకు సంబంధించినవి ఉన్నాయో అన్నీ కూడా లాక్కు పట్టుకోవడం, వెళ్ళిపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ముందు ఏదైనా చెప్పి ఏదైనా సౌండ్ తగ్గించండి, లేకపోతే ఎవరికి డిస్టర్బెన్స్ ఉందో అన్నాం. ఎందుకంటే అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. ఒక హిందూ కార్యక్రమాలు వచ్చినప్పుడు మాత్రం ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళేమో అశ్లీల నృత్యాలు చేస్తలేదు, లేదా ఇక్కడ ఏమి సినిమా పాటలు పెట్టలేదు, లేదా ఇక్కడ ఏం తాగి తందనాలు ఆడతలేదు. ఆవిడ ఒక వ్యక్తి, ఒక స్త్రీమూర్తి రూపాయి పోజేసుకుని వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తితో, ఎందుకంటే ఇది అత్యంత పురాతనమైన హిందూ సాంప్రదాయమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం మీద రాత్రి వచ్చిన కానిస్టేబుల్ గారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు. అలాగే ఏదైతే ఇంద్రనగర్లో ఉందో, ఇంద్రనగర్లో కూడా వాళ్ళందరినీ కూడా బెదిరించి ఎవడన్నా అడ్డు వస్తే మీ సంగతి తెలుస్తానని చెప్పి ఆయన కూడా బూట్ల కాళ్ళతో అక్కడికి వెళ్ళి యాంప్లిఫైర్లు కాడ లాగిన్ చేసి, సౌండ్ బాక్సులు లాగిన్ చేసి పట్టుకెళ్ళిపోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఏమన్నా ఉంటే సౌండ్ తగ్గించమండి. ఎందుకంటే పెద్ద ఆడిన ఎవరో సౌండ్ పెట్టకూడదు, కంపల్సరీ వచ్చి చెప్పండి, తప్పులేదు, సౌండ్ అయితే తగ్గించాలి. ఇది అందరికీ ఒత్తిస్తుందా అంటే అందరికీ ఒత్తిస్తలేదండి. క్రైస్తవులు అత్యంత దారుణంగా సౌండ్లో పెట్టుకుంటే ఎవరో మాట్లాడటం లేదు.
మరి మసీదులు అంత భయంకరమైన సౌండ్లు వస్తున్నాయి, ఎవరో మాట్లాడలేదు. ఇక్కడ భక్తి భావంతో హిందువులు పెట్టుకున్న కార్యక్రమాలకి ఇటువంటి అన్నీ ఎందుకు వస్తున్నాయి? కాబట్టి మేము ఉన్నతాధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీకు ఆయన ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చాడో తెలియదు కానీ కానిస్టేబుల్ గారు తప్పకుండా ఎంక్వైరీ చేయండి, ఏం జరిగిందనేది తెలుసుకోండి. తప్పకుండా ఆ కానిస్టేబుల్ వచ్చిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన చాలా దురుసుగా ప్రవర్తించి ఎవరు అడ్డొచ్చినా కూడా మీ సంగతి తెలుస్తుందని చెప్పి చెప్పకుండా ఏమి ఇంటిమేట్ చేయకుండా వచ్చి స్వామివారికి సంబంధించిన సామాన్లు అలాగే సౌండ్ బాక్స్లు పట్టుకోవడం అనేది చాలా దారుణం. మొన్న వినాయక చవితిలో కూడా చాలా చక్కగా ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు అందరూ కూడా సమన్వయంతో కార్యక్రమాలు చేశారు. ఎంతోమందిని వినాయక చవితి కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎంత చెడ్డ పేరు, పోలీసు వ్యవస్థకి ఇది చెడ్డ పేరు. కాబట్టి ఎవరైతే వ్యక్తి కానిస్టేబుల్ గారు వచ్చి మరి ఎంత దురుసుగా ప్రవర్తించి ఇక్కడ ఇంద్రనగర్లో కూడా ప్రవర్తన భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి, భక్తులందరూ కూడా మండిపడుతున్నారు. ఇదేం ప్రవర్తన అని, ఇది చెడ్డ పేరు తీసుకొస్తుంది. కాబట్టి తప్పకుండా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నాం. పాతపట్నం మండలం కేంద్రంలో శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం మండలం కేంద్రంలో ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం జ్యోతి ప్రదీపన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషకరమని అన్నారు. అలాగే ప్రతి దసరాకు అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో వేలాది మందికి తన సొంత ఖర్చులతో అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోటి వాసుదేవరావు, ఆలయ సిబ్బంది, టీడీపీ మండల అధ్యక్షులు పైల బాబ్జీ, జెడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు, ఎంపీపీ తూలుగు మేనక, ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతిరావు, వైస్ ఎంపీపీఎల్ తులసి, వరప్రసాదరావు, సర్పంచ్ నల్లి జగదీశ్వరరావు, జనసేన నాయకులు ఎం ప్రసాద్, వై నాగేశ్వరరావు, హనుమంతు, చంద్రశేఖర్, జి సింహాచలం, బోను వెంకటరమణ, కలమట భుజంగారావు, ఎస్ మధుబాబు, ఎస్ చిన్నయ్యతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలో అడుగు పెడుతున్న జిల్లావాణి ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. 25 ఏళ్లుగా అమ్మవారి సేవలో గురు భవానీ మద్దాల అమ్మాజీ ఆధ్వర్యాన శాస్త్రోక్తంగా సాగుతున్న శ్రీ విజయదుర్గ భవానీ పీఠం నందు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించబడును. చిరునామా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 93వ వార్డు వేపగుంట ప్రధాన కూడలిలో. వెల్కమ్ బ్యాక్. దక్షిణ కాశీగా 10వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న స్వయంభు కుకుటేశ్వర స్వామి కొలువైయున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వరి దేవి పూరాహుతిగా అమ్మవార్లకు శరన్నవరాత్రుల సమయంలో అలంకారం చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ పట్టు చీరలు పంపారు. కొనిదెల పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో 22 చీరలను కొనుగోలు చేసి పాదగయ క్షేత్రానికి పంపారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పిఠాపురం పాదగయ క్షేత్రానికి విచ్చేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపించిన పట్టు చీరలను రాజరాజేశ్వరి అమ్మవారికి పూరుహుతిగా అమ్మవారికి సమర్పించారు. అనంతరం కొనిదెల పవన్ కళ్యాణ్ పేరు మీద మరెడ్డి శ్రీనివాసరావు, పెండం దొరబాబు, ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, ఆలయ ఈవో కట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మరెడ్డి శ్రీనివాసరావు, పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. దసరా సందర్భంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
రాజరాజేశ్వరి అమ్మవారికి పురీత గారి అమ్మగారికి గత సంవత్సరం పంపినట్టుగా ఆచారంగా వస్తున్నటువంటి ఈ టెంపుల్ వచ్చినటువంటి అమ్మవారికి పట్టు వస్త్రాలు పంపడం జరిగింది. చాలా సంతోషం. అవి స్వామివారి యొక్క పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం నేను తుమ్మల మన పెన్నం దొరబాబు కలిసి అమ్మవారికి నివేదించడం జరిగింది. చాలా సంతోషం. స్వామి మన పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే పిఠాపురం కోసం పనిచేస్తున్నారు, ఆశయ సాధనలో ఆయనకి స్వామివారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు మెండుగా లభించాలని, అదేవిధంగా పిఠాపురం వాసులు అందరి మీద కూడా అమ్మవారు చల్లని చూపులు ప్రశంచాలని, వారి కుటుంబాలతో సుభిక్షంగా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. సందర్భంగా పిఠాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే పురోహితిక అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా 22 సారీస్ని ఇప్పుడు పంపించడం జరిగింది. దాంట్లో పాలు పంచుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి కానీ నాకు కానీ ఈ రోజున ఆ అమ్మవార్లకి చీరలు అందజేసే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఆ దేవుడు ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి చెయ్యాలి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని పెట్టాలనే సంకల్పాన్ని ఆ దేవుడు ఆ అమ్మవార్లు ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని, ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన ఊపిరున్నంత వరకు ఆయన ఈ పట్టు వస్త్రాలు ధరించే కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరగాలని, ఆ రకంగా ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వత శాసనసభ్యుడిగా ఉండాలని మనసావాస కోరుకుంటూ ఈ రోజున ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల మండల కేంద్రం నుండి చెవిటికల్లు వెళ్లే రోడ్డులో కంచుకచెర్ల బైపాస్ వద్ద గత రాత్రి కురిసిన అధిక వర్షం వలన రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహించింది. బత్తినపాడు గ్రామ నివాసి కామ శ్రీనివాస బైక్ పై వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి బైక్ తో సహా గల్లంతయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు వెళ్లి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ పరిస్థితి ఇదే అని ప్రజలు వాపోతున్నారు. త్వరలో ఫ్లైఓవర్ వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మాదాస్ రమేష్ బత్తనపాడు. ఈ వాగులు వంకలు ఎప్పటి నుంచో చూస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి మా ఫ్రెండ్స్ని చాలా మందిని కోల్పోయే వాగులో ఈ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన కామాశ్రీని కూడా గల్లంతైండు, దొరకలేదు. దొరికిన ప్రాణాలు తోడడానికి గ్యారంటీ లేదు. ఈ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ వాగు మారదు, అది మారదు. ఎంత అయింది? ఎన్నో కోట్లు తెంగేస్తున్నారు. దీనికి ఎంత అయింది? ఎక్కడ డిస్టెన్స్ ఫ్లైఓవర్ వేయడానికి ఎంత ఖర్చు అయింది? నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు చేత కాకపోతే చెప్పండి. ఓన్గా మేము మా పల్లెల్లో మేమందరం కలెక్ట్ చేసి ఫ్లైఓవర్ వేయించుకుంటాం. పర్మిషన్ ఇస్తారా మీరు? దమ్ముంటే చెప్పండి. టీడీపీ కాదు, వైసీపీ కాదు, బీజేపీ కాదు, ఏది కాదు, పార్టీ ఏది కాదు. మా ప్రాణాలు కోల్పోవాలా ఈ వాగులోకి వచ్చి? ఇదే మీకు ఛాలెంజ్. పార్టీతో సంబంధం లేదు. వేపిస్తారా? మేము వేయించుకున్నామా? మా పల్లెల్లో మేము కలెక్ట్ చేసుకుంటాం మేము. ఓకే. పాతపట్నం మండలం కేంద్రంలో శుభోదయం కార్యక్రమంలో రేగేటి షణ్ముఖరావు శుభోదయం కార్యక్రమంలో ఘన స్వాగతం. విద్యానగర్ కాలనీ నివాసులు సమస్యలతో నిండి ఉన్న విద్యానగర్ కాలనీ ప్రజలు అనుగ్రహం ఉంటే సమస్యలు తీర్చిదిద్దడమే నా లక్ష్యం. పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న విద్యానగర్, యశోదనగర్ తదితర వీధిలో రేగటి షణ్ముఖరావు ఆధ్వర్యంలో నిర్వహించిన శుభోదయం కార్యక్రమంలో తన మిత్రులతో కలిసి గడప గడపకు తట్టి ప్రజా సమస్యలను అడగ్గా ప్రజలు తమకు మౌలిక సదుపాయాలు లేవని ప్రజలు విన్నవించుకోవడంతో రేగటి షణ్ముఖరావు సమస్యలపై స్పందించి ప్రజలు దేవుళ్లు అనుగ్రహించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నన్ను గెలిపించిన ఎడల సమస్యలు పరిష్కరిస్తానని నడి వీధిలో ప్రజల సమస్యను హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఐ శివాజీ, రిటైర్డ్ ఆర్మీ సాయిరాం, ఎడ్ల గోవిందరావు, వసంతరావు, కుమార్, వెంకట్, సోమేశ్వరరావు, రొయ్యబాబు, పీకే మూర్తి, సత్యం, తిరుమలరావు, సోమేష్, ఎల్ జగదీశ్వరరావు, నల్ల నాగేశ్వరరావు, రాము, శ్రీను తదితర రేగటి మిత్ర బృందం పాల్గొన్నారు. శుభోదయం కార్యక్రమానికి వచ్చినటువంటి నా మిత్రులకు, అలాగే విద్యానగరు 1, 2, 3 వీధులు, అలాగే యశోదనగర్ వీధిలో ఈ శుభోదయం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మెయిన్ ఈ వీధులకు సంబంధించి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రోడ్లు ఎక్స్టెన్షన్ చేయవలసి ఉంది, అలాగే వాటర్ డెఫిషియన్సీ కూడా ఉంది. ఇవన్నీ కూడా
దేవుడు మీరు అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల్లో మేము పోటీలో ఉంటున్నాము. ఉండిన తర్వాత మీరు గెలుపుని అవకాశం ఇస్తే మేము ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని ఈ శుభోదయం కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాదు చాలా వ్యక్తులు కూడా చాలామందిని కూడా కలవడం జరిగింది. వాళ్ళకు సంబంధించి వీధికి సంబంధించి చాలా సమస్యలు కూడా తెలియపరచడం జరిగింది. అవన్నీ కూడా మా మిత్రులమందరము కూడా మా దృష్టిలో తీసుకున్నాం. రాబోయే ఎన్నికల్లో గెలిచాక అవన్నీ ఫుల్ఫిల్ చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ మాట్లాడుతూ నేడు అసెంబ్లీలో బూడిద విషయం మాట్లాడకుండా సోలార్ విషయం నా వ్యక్తిగత విషయాలు మాట్లాడానని ఒక వీడియో రిలీజ్ చేశారు. బూడిద విషయం రేపు సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడడానికి సమయం ఇచ్చిన విషయం జోగి రమేష్ కి తెలియదు కాబోలు అని ఎద్దేవా చేసి సాక్ష్యాధారాలతో నిరూపించారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు జోగి రమేష్ మాజీ శాసనసభ్యుడు మైలవరం నియోజకవర్గ గ్రూపుల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ అసెంబ్లీలో ఈ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావిస్తాడంటే అది వదిలేసి ఏదో సోలార్ విషయంలో మాట్లాడాడు. సోలారు అతనికి కావాల్సిన సబ్సిడీలో లేకపోతే అతనుకున్న ఏదో రాయితీల కోసం మాట్లాడాడని చెప్పి అన్నాడు. ఇంకా ఏం మాట్లాడాడంటే ఇతను చాలా స్వార్థపరుడని, ఇక్కడ వీటీపీఎస్ ఏవైతే లారీలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆ కాలుష్యం మీద ప్రశ్నించలేదని, బుడమేరు వరదలు వస్తే వాటిని పూర్తి చేయలేదని ఇత్యాది విషయాలన్నీ మాట్లాడాడు. మన మైలవరం టు నూసివీడు రోడ్డు ఇవన్నీ పెట్టి ఒక వీడియో పెట్టాడు. నేను చెప్తా ఉన్నాను, మైలవరం నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను అది చెప్తా ఉన్నాను. ఒక్క సెకండ్ మీరు వీడియో ఏనండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. అసెంబ్లీలో శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తాడేమో, నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తుతాడేమో అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కానీ కృష్ణప్రసాద్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న వీటీపీఎస్ కాలుష్యం గురించి కానీ, కాలుష్యం కోరల్లో ప్రజలు చిక్కుకున్నారు వారిని రక్షించండి అని కానీ, ఒక పక్కన వీటీపీఎస్ యాజమాన్యం చూశారు కదా. ఈ వీడియో పూర్తిగా కూడా మీకు ఇస్తాను. ఇతను నన్ను స్వార్థపరుడు లేకపోతే నేను సమస్యల మీద మాట్లాడను అని చెప్పి అంటాడు. దయచేసి మైలవరం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రంలో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది శాసనసభ 2 సమావేశాలు పూర్తయి రేపు సోమవారం 22వ తారీఖు సెప్టెంబర్ మన లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, ఇది తదుపరి సమావేశాన్ని ఈ చివరి సమావేశం రోజు నిన్నే మాకు వచ్చింది. దాంట్లో నాది 3వ ప్రశ్న చూడొచ్చు. ఎల్లుండి సోమవారం ఉదయం నాకు 3వ ప్రశ్న వస్తా ఉంది. ఈ ప్రశ్న సారాంశం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 869 వసంత వెంకట కృష్ణ ప్రసాద్. నేను అడిగిన ప్రశ్న, ఇంధన శాఖ మంత్రి దయచేసి కింద విషయాలు తెలిపెదరా. ఏ, ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నారా తాతారావు తాత విద్యుత్ కేంద్రం ఎన్టీటీపీఎస్ నుంచి విడుదలైన బూడిద కారణంగా మైలవరం నియోజకవర్గంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనా? బి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యాన్ని నియంత్రించుటకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించిన విషయం కూడా వాస్తవమేనా? సి, అయినచో ఆ వివరములు ఏమి మరియు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమి? అతను బూడిదకి సంబంధించి నేను ఏం అడగలేదు, నియోజకవర్గ సమస్యలు ఏం మాట్లాడలేదు అన్నాడు. అతను దురదృష్టవశాత్తు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేశాడు. వీటికి నేను ఎంతో కాలం క్రితం ఈ సమస్యని శాసనసభకు పంపటం, అది లక్కీగా 3వ పనిదినమైన సోమవారం రావటం, దాని మీద ఏం మాట్లాడతానో ఏం మాట్లాడబోతానో మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూడబోతా ఉన్నారు. పాతపట్నం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,60,502 రూపాయల చెక్ను బాధితులకు అందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం హీరా మండలం శుభాలయ కాలనీకి చెందిన అర్జిత్ రోహిత్ తల్లి అయిన అర్జిత్ రాణికి 1,60,500 రూపాయల చెక్ను అందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్
ధన్యవాదాలు తెలిపిన బాధిత కుటుంబాలు. పాతపట్నం నియోజకవర్గం హీరా మండలంలో గల శుభాలైన గ్రామానికి చెందిన అర్జిత్ రోహిత్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయన తల్లి అర్జిత్ రాణి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి CMRF కు దరఖాస్తు చేపించి ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,60,502 రూపాయలు CMRF చెక్కును అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల శుభలై గ్రామానికి చెందిన అర్జిత్ రోహిత్ తల్లిదండ్రులు ఒకరోజు నా వద్దకు వచ్చి ఇలా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, మా ఆర్థిక పరిస్థితి కూడా చికిత్స చేయించుకునే స్థామత లేదు అని నాకు తెలియజేయగా నేను నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మామిడి గోవిందరావు గారి దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితి అంతా తెలియజేయగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్ పెట్టుకోండి, నేను ప్రాసెస్ చేస్తాననేసి చెప్పడం జరిగింది. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే గారి కృషి వలన వారికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సీఎం రిలీఫ్ ఫండ్గా ఈరోజు చెక్కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ మామిడి గోవిందరావు గారికి వారి కుటుంబం తరఫున తిరుమల ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాతపట్నం నియోజకవర్గం మండలం అనగా ఎర్రమండలం గ్రామం సుబ్లై గ్రామం చెందిన వాళ్ళం మేము. అలాగే మా బాబు ఆర్థిక పరిస్థితి వల్ల, అనుకూలమైన పేద పరిస్థితి వల్ల కొంత అమౌంట్ మెడిసిన్ ఖర్చులకి డబ్బులు సరిపోవలన సీఎం రిలీఫ్ అని పెట్టాము. అలాగే మా ఊరు నాయకులు అనగా బుజ్జిబాబు గారు, నాయకులు సొండు గోవిందరావు గారు, అలాగే అప్పన్న గారు నాయకునికి తెలియజేశాము ఈ సీఎం రిలీఫ్ అనగా. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సీఎం గారికి, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి నా కుటుంబ తరఫున నా తరఫున హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ. సీఎం రిలీఫ్ చేసినందుకు మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అలాగే థ్యాంక్స్ ఇస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కేంద్రం ఫ్లైఓవర్ సమీపాన బైపాస్ వద్ద గల నక్కలవాగులో బత్తినపాడు గ్రామానికి చెందిన 35 సంవత్సరంల కామ శ్రీనివాసరావు నిన్న కంచికచర్ల నుండి బత్తినపాడు వెళుతూ నక్కలవాగుపై తన బైక్తో దాటుచుండగా నీరు ఉద్ధృతమై బండితో పాటు కొట్టుకుపోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసు మరియు సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి బండిని వెలికితీశారు. కానీ మృతదేహం దొరకలేదని ఈ రోజు NDRF బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మృతదేహం కనబడడంతో బయటకు తీసుకొచ్చారు. ఆయన తండ్రి జోజీ, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. ఏలేశ్వరం మండలం ఎర్రవలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆరోగ్య శాఖ అధికారులు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాల కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్, రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మొదలైన వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వ్యాధి సంబంధిత మందులను రోగులకు అందించారు. ఈ నేపథ్యంలో ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమం చేపట్టారు. కిషోర్ బాలికల ఆరోగ్య నిర్వహణ పరీక్షలు నిర్వహించారు. ప్రీ స్కూల్ పిల్లలతో యోగా కార్యక్రమం, పిల్లలకు అపార్ ఆధార్ అబాకార్డ్స్ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ CH రవికుమార్ వర్మ, గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు, ICDS CDPO శ్రీమతి పద్మావతి, TDP నాయకులు బసా ప్రసాద్, మైరాల కనకారావు, జనసేన నాయకులు గంగిరెడ్ల మణికంఠ, పంచాయతీ కార్యదర్శి వెంకటరామరాజు వర్మ, వైద్యశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ కన్నబాబు, సెక్టార్ సూపర్వైజర్ G చక్రవేణి, టీచర్స్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎర్రవరం గ్రామంలో ప్రతిపాడు ప్రాజెక్టు సంబంధించి ఎర్రవరం సెక్టారు ఎర్రవరం గ్రామంలో 8వ రాష్ట్రీయ పోషణ మాసం అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 16 వరకు జరిగే కార్యక్రమాలు మనం ఈ రోజు ఇక్కడ ఎర్రవరం గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోషకాహారాలను ఇక్కడ ప్రజెంట్ చేసి, అలాగే ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ వీళ్ళందరికీ కూడా ఈ పోషక విలువలను తెలియచేయడమైంది. తెలియజేసిన విషయాలను మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సేకరించి క్విజ్ నిర్వహించి ఆ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్లకి బహుమతులు ప్రజెంటేషన్ జరిగింది. అలాగే ఫాదర్స్ చెఫ్ అనే కార్యక్రమంలో ఫాదర్స్ వంటల పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే ఫాదర్ డాటర్ బైక్ ర్యాలీస్ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా PMMEY మరియు అబాకార్డ్స్,
అపార ఆధారు వీటన్నిటిపైన కూడా అవగాహన కల్పించి వివిధ విషయాలను తెలియజేయడం అయింది. వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ నియంత్రణ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారి కార్యక్రమాల్లో భాగంగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారో, క్యాన్సర్ రాకుండా ఉండే విధంగా ముందుగా స్క్రీనింగ్ చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా 18 నుండి 40 సంవత్సరాలు కలిగినటువంటి స్త్రీలకు ఈ నెల 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ వైద్య శిబిరాలు నిర్వహించి, స్క్రీనింగ్ నిర్వహించి, మరి దానికి తగినటువంటి చికిత్సా కార్యక్రమాలు చేయడం, మరి ఒక సర్వేలో భాగంగా వారు ఎవరున్నారని తెలియచేయటం, అంతేకాకుండా మరి మాతా శిశు సంక్షేమ వారి తరపున ఎటువంటి పోషకాహారం తీసుకుంటే వారికి మరి ఆరోగ్యంగా ఉంటారనేది తెలియచేయటం, అలాగే పిల్లల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు తండ్రులు పిల్లలు సంబంధించి బైక్ ర్యాలీ కార్యక్రమం, అలాగే పిల్లలు తండ్రులకు సంబంధించినటువంటి యోగా కార్యక్రమం, అలాగే వివిధ పోషకాలతో కూడినటువంటి ఆహార పదార్థాలని మరి ఇక్కడ సందర్శింపచేసి మరి వాటిని అందరికీ చూపించి ఆయా ఆహార పదార్థాల్లో ఉండేటువంటి పోషకాహారమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా స్వీకరించాలో దానికి సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎవరైతే ప్రజానీకం ఉన్నారో ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహించడానికి తీసుకోవడానికి ఇక్కడ వచ్చారో వారికి పరీక్షలు నిర్వహించి వారికి సంబంధించినటువంటి బీపీ, షుగర్, ఇతరత్ర పరీక్షలు నిర్వహించి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలో, అలాగే ఈపాటికే వారు బీపీ, షుగర్ మొదలైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారందరికీ తెలియజేయడం అనేది. మరి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఈ కార్యక్రమం వినూత్నంగా నిర్వహించడం జరిగింది. సుమారుగా గ్రామంలో ఉండేటువంటి ఒక 300 మంది ఇక్కడికి విచ్చేసి వారి యొక్క ఆరోగ్యకరమైనటువంటి పరీక్షలు చేయించుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా విజయవంతం చేయడం అనేదని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు. పెందుర్తి మండలం వేపగుంటలో శ్రీ విజయదుర్గ భవానీపీఠం పరిధిలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం. సమాజ జాగృతికి వెలుగులు నింపిన మహోన్నత వక్త మహాకవి గురజాడ అనే పేర్కొన్న వ్యక్తులు. శ్రీకాకుళంలో గురజాడ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం సద్వినియోగించుకోవాలన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ చైర్మన్. సబ్బవరం మండల కేంద్రంలో రైతులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న చెక్కుల పంపిణీ చేసిన గండి దేముడు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జరిగిన జంట హత్యలు, మరొకరిని హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు. బాకీ తీర్చమని అడిగినందుకు స్నేహితులైన శ్రీనివాసులు, సూరిబాబును హత్య చేసిన గంగాధర్ను అరెస్ట్ చేసిన సిఐ శ్రీనివాస్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పది వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలో అడుగు పెడుతున్న జిల్లావాణి ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. 25 ఏళ్లుగా అమ్మవారి సేవలో గురు భవానీ మద్దాల అమ్మాజీ ఆధ్వర్యాన శాస్త్రోక్తంగా సాగుతున్న శ్రీ విజయదుర్గ భవానీ పీఠం నందు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించబడును. చిరునామా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 93వ వార్డు వేపగుంట ప్రధాన కూడలిలో.